సార్ ఎటువైపు వెళ్తున్నది లిక్కర్ స్కామ్ కేసు? మీరు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తారు సార్. ముఖ్యంగా ఆ తపేలశాలలో ఎటు తీసుకెళ్తే అది హ్యాపీగా ఆల్ డైరెక్షన్ లో నడుస్తున్నది ఆ కేసులు. గతంలో మీరు ఏమీ తెలియని అమాయకంగా ఒక జర్నలిస్ట్ అయ్యింది కూడా మీరు కూడా ఏంటంటే గత స్కామ్ ఏమైంది అని అడుగుతున్నారు. ఏం అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 6,500 కోట్లు ₹1,00,000 పూచీకత్తుతో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. టోటల్ ఈ రోజు దాకా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 6,500 కోట్లు ప్లస్ 3,500 కోట్లు అంటే టోటల్ 10,000 కోట్ల మీద సిబిఐ దర్యాప్తు ఇవ్వనండి. ఎందుకంటే లిక్కర్ పాలసీ అనేది మీరు రాజ్యాంగం గమనించగలిగితే వర్మ గారు, ఒకటి గతంలో ప్రభుత్వం ప్రైవేటు పరంగా చేసిన ఒక కేబినెట్ నిర్ణయం, రెండో ప్రభుత్వం 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ అనుకోండి ప్రభుత్వ నిర్ణయం కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా. ఇందులో మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బిగ్ బాస్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనుకోండి, అది చంద్రబాబు నాయుడు గారి స్వయం ప్రతిపత్త నిర్ణయం కాబట్టి దానివల్ల ఆయనకు అపవాదులు వచ్చాయి. ఈ కేబినెట్ నిర్ణయం సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానాలు కూడా ఏమీ కాకుండా కనీసం ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా అరెస్ట్ కాకుండా మునిపే దీనికి యాంటిసిపేటరీ బెయిల్ అనో లేదా రెగ్యులర్ బెయిల్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ₹1,00,000 పూచీకత్తు బెయిల్ అయితే వచ్చింది ఆయనకి. మిగిలిన కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ ఒక్క దాంట్లోనే ఆయనకి బెయిల్ రాలేదు. చాలా రోజులు 54 రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. సో అదే కోణంలో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆపాదించి చూస్తే కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్ గా ఇది ఏ విధంగానూ బిగ్ బాస్ మెడకు చుట్టుకుంటుంది అన్నది. బిగ్ బాస్ అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అవుతుంది. వీళ్ళెవరో ఈ తపేలగాలకి బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి అని తిరుక్కోనండి. నేను మొన్న కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం అన్న కోణం ఎందుకు చెప్పానంటే, మీరు 2014 కాన్స్పిరసీ 2011 కాన్స్పిరసీ చూస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ స్థానంతో ఉన్న అతను ఆ రోజు అయితే ఏ విధంగా అరెస్ట్ కాబట్టి ఇవాళ కూడా మిథున్ రెడ్డి, ఎందుకంటే కేబినెట్ నిర్ణయాల్లో ఎంపీ వాట్ రోల్ ఈ ప్లేస్. విజయసాయి రెడ్డి కూడా ఎంపీ స్థానంలో వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా దాన్ని మలుచుకుని వీళ్ళకి ఎలా కావాలంటే అలా చూన్ చేసుకున్నప్పుడు ఎవరి పేర్లు పడితే వాళ్ళు ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సముచితమో రాబోయే రోజుల్లో గౌరవ న్యాయస్థానాలు తెలుస్తాయి. మీరు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ కేవలం రిమాండ్ ఎక్స్టెన్షన్ మాత్రమే జరుగుతుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే షెల్ కంపెనీలు ఉన్నాయో, ఉదాహరణకి ఆదాన్ డిస్టిలరీ లాంటిది 5 కోట్ల రూపాయలు ఏదైతే మిథున్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేశారో 5 కోట్లు కూడా రివర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మీరు అది గమనించండి. అది ఇవేవి గమనించకుండా ఛార్జ్ షీట్ లో అదాన్ డిస్టిలరీస్. హలో, వినపడుతుందా? మాట్లాడండి మాట్లాడండి. ఎందుకంటే అదాన్ డిస్టిలరీస్ సంబంధించిన విషయంలోనూ తర్వాత మీరు మొత్తంగా 42 మందిని దగ్గర ఛార్జ్ షీట్ లో నెంబర్లు పేర్లు రాశారు. 42 ఛార్జ్ షీట్ లో మీరు గమనించగలిగితే సీజ్ చేసిన అమౌంట్ ఎంత? ఫస్ట్ ఫేజ్ లో 32 కోట్లు, రెండో ఫేజ్ లో 64 కోట్లు. వీళ్ళ మొహాలకి ఎంపీలకి ఎలగబెట్టినోడికి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్న వాళ్ళకి ఆన్ అగ్రిగేట్ 1,80,00,000 ఇంట్లో లేకుండా 5-10 తులాల బంగారం కూడా ఇలాంటి నాలాంటి మీలాంటి వాళ్ళ ఇంట్లో కూడా ఇవాళ 5-10 తులాల బంగారం ఉంటుంది. ఆ బంగారం రిసిప్ట్లు కూడా గౌరవ న్యాయస్థానం చర్చ చేసిన ఎఫ్ఐఆర్ లో చూసుకోండి. అవన్నీ కూడా ఇన్ బిట్వీన్ 14 to 19 కొన్న బంగారం ట్రాన్సాక్షన్సే. వీళ్ళు చెప్పిన నేలమాలికలు ఈ తొక్క తోటకూర కథలు ఏవి గౌరవ న్యాయస్థానంలో ప్రెజెంటబుల్ కాలేదు. ఇది మీరు గమనించండి. ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, రెండోది లీగల్ టీం మరీ వీక్ కాబట్టి వాళ్ళకి చేత కాదు. సివిల్ కేసులు చూసుకున్నాడు, క్రిమినల్ కేసులు చూస్తే ఎలా ఎడుస్తుందో దాని పర్యవసనాలు వీళ్ళకి అనుగుణంగా మలుచుకుని వాదించడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఇదే కనుక సరైన అడ్వకేట్ ఉంటే తోలు తీసి చేతికిస్తారు గ్యారంటీగా. ఈ రోజుకి కూడా మీరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ నేపథ్యం ఉన్న టార్గెట్ పెట్టుకునే పని చేస్తారు. లెట్ ఇట్ బి. అరెస్ట్ అన్నది వీళ్ళ ప్రాథమిక ధ్యేయంగా ఉన్నప్పుడు దీంట్లో దీనికి నిజ నిర్ధారణ నిజ నిరూపణ అన్నది ఎప్పుడు ఉండదు. గతంలో మీరు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి అన్నది ఎప్పుడు 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి దాని తర్వాత గౌరవ జేడీ లక్ష్మీనారాయణ గారు 50 crores మాత్రమే చెప్పారు. కానీ ఎంతకన్నా డ్యామేజ్ అయింది ఆయనకి 1,00,000 కోట్లనే. ఈ రోజు కూడా లిక్కర్ స్కామ్ లో